హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక న్యూ మోడల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా వచ్చేసి మనకి శారీలోనికి క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ అయితే రెడ్ కలర్ వచ్చిందండి. నేను రెడ్ కలర్ తీసుకున్నాను. శారీ వచ్చేసి వైట్ వచ్చింది. నేను ఈ 2 కలర్ కాంబినేషన్లో అయితే హ్యాంగింగ్స్ అయితే తయారు చేస్తానండి. ముందుగా మనము 4 ఇంచెస్ తీసుకునేసి క్లాత్ అనేది స్క్వేర్ షేప్లో నీట్గా 4 వైపులా సమానంగా ఉండేటట్టు తీసుకోవాలండి. దాన్ని వచ్చేసి కింద ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్స్ 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి శారీలోని క్లాత్ వైట్ కలర్ ఉంది కదా, ఆ క్లాత్ తీసుకొని కింద కుచ్చులలాగైతే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్న చిన్న కుచ్చులు. ఫస్ట్ వచ్చేసి మనకి శారీలోంచి ఓపెన్ ఉంటుంది కదా, అవి దారాలు అనేటివి పోగులు రాకుండా ఫస్ట్ దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ పెట్టాం కదండి, దానికి వచ్చేసి మనం నీట్గా చిన్న చిన్న ప్రిల్స్ వేసేసి ఇక్కడ మొత్తం కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. మనం ప్రిల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. కుట్ అనేది సైడ్కి అనేది జరగకుండా నీట్గా నిదానంగా అనేది మనం ప్రిల్స్ పెట్టుకుంటూ ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటూ దాని మీద మిషన్ నీడిల్ అనేది కుట్టు వేస్తూ ఉండాలండి. ఆ విధంగా స్లోగా అనేది మనము ప్రిల్స్ వేయాలండి. టూ హ్యాంగింగ్స్ కూడా సేమ్ అదే విధంగానే ఫ్రిల్స్ అనేటివి నీట్గా పెట్టాలండి. ఫ్రిల్స్ మొత్తం నీట్గా పెట్టేసిన తర్వాత సైడ్స్కున్న దారాలు అనేటివి నీట్గా సిజర్ తోటి కట్ చేసేయండి. తర్వాత హ్యాంగింగ్ డోరీ ఉంటుంది కదా, దాన్ని మిడిల్లో అయితే మనము పెట్టేసుకొని దాన్ని మామూలుగా మనము డోరీస్ ఏ విధంగా కుడతారో ఆ విధంగా సైడ్స్ ఉంటుంది కదా, సైడ్ రఫ్ చేస్తూ నీట్గా అనేది మనము స్టిచ్ చేసేయాలండి. 2 డోరీస్ కూడా అదే విధంగానే మనము స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా రవిజయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసిన తర్వాత మనకి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయ్యాయండి. తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.